నాకు మొన్న పిటిషన్ వచ్చింది. చాలామందికి తెలుగు రాష్ట్రాల్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయంట మిమ్మల్ని అడగడానికి. అది వాళ్ళకి ధైర్యం సరిపోక మ్యాట్కి పంపిస్తే మనోజ్ అశోక్ని మాట్లాడాను. వాళ్ళు మాకు ధైర్యం లేదు మామ, నువ్వే చేసుకొని నన్ను పంపించారు. సో ఈ క్వశ్చన్స్ నావి కాదన్నా, అడిగేది మాత్రం నేనే. నాకు ఈ క్వశ్చన్ సంబంధం లేదు. ఫస్ట్ క్వశ్చన్, అసలు మీకు మీడియా మీద ఎందుకన్నా కోపం అని ఉంది? మీడియా మీద కోపం ఏం లేదే. ఎప్పుడు అంటే మీడియాతో ఇప్పుడు నా Q&A సెషన్స్ కానీ నా ఇంటరాక్షన్స్ అన్నీ ఫన్ టోన్లోనే అవుతాయి. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా ఎటకారంగా అడిగితే నేను వాళ్ళు ఎటకారంగా చెప్తాను, అంతే తప్పితే మనకేముంటుంది మీడియాతో విరోధం. ఈ ఆన్సర్ని అలాగే ఉంచుతున్నా. మీకేమనిపిస్తుంది, వంశీలకి మీడియా అంటే కోపం వద్దా లేదా? లేదనిపిస్తుంది. అంటే కొంచెం వాళ్ళతో ఆడుకోవడం ఇష్టం. లేదు అని చెప్పకపోతే నెక్స్ట్ వీక్ సితారా సినిమా లేదు, అదే కదా? అట్లే లేదు. లేదు మామ, అంటే కొన్నిసార్లు మీడియాని అప్రిషియేట్ చేసిన కానీ అట్లాంటివి కూడా ఉన్నాయి. బట్ కానీ ఎక్కువ తిట్టినట్టే ఉంటుంది అన్న. తిట్టినట్టే ఉంటుంది అంటే ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ కదా మనం ఆన్సర్ సమాధానం చెప్తాం. ఇప్పుడు వాళ్ళు ప్రేమగా క్వశ్చన్ అడిగితే మనం ప్రేమగానే సమాధానం చెప్తాం. వాళ్ళు ఏదన్నా వెరైటీగా అడిగారు అనుకో, మనం అలా వెరైటీగా చెప్పకపోతే అనవసరంగా మనం వాళ్ళకి దొరికినట్టు అవుతుంది. యాక్సెప్ట్ చేసినట్టు. ఇది నా క్వశ్చన్ కూడా అన్న, చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది. మొన్న బోనీ బాబాయ్తో ఏదో ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఒక ఇంటర్వ్యూలో మీరు ఆయన్ని ఇలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాడారని ఇలా చాలామంది చెప్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది? అసలు అది ఏం జరిగిందని పక్కన పెట్టు, జాన్వీ కపూర్ లాంటి కూతుర్ని కన్నా ఆయనతో ఎవడన్నా గొడవ పెట్టుకుంటాడా? అసలు ఎవడన్నా గొడవ పెట్టుకుని కానీ ఆయన ఏమన్నా అంటాం కానీ జరుగుతుందా? అది కూడా ఆలోచించకుండా, ఆ కామన్ సెన్స్ లేకుండా మీడియాలో అందరూ నేను బోనీ కపూర్ గారిని డిస్రెస్పెక్ట్ చేశాను అంటున్నారు. అసలు కామన్ సెన్స్ మిగతా ఇష్యూ అంతా పక్కన పెట్టు, జాన్వీ కపూర్ లాంటి అమ్మాయిని ఫాదర్ ఆయన ఎవడన్నా డిస్రెస్పెక్ట్ చేస్తాడో చెప్పు. ఇంకా అర్థమైంది నీకు ఆన్సర్, ఇంకా దానికంటే ఏముంటుంది? కరెక్ట్, చాలా వ్యాలిడ్. కానీ ఒకటైతే నిజమన్నా, ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బాలీవుడ్ మీడియా వాళ్ళు మీ గురించి చాలా నెగిటివ్ అన్నా సరే, తెలుగు రాష్ట్రాలు మిమ్మల్ని రేంజ్లో పొగిడారన్నా. ఇదైతే నేను అబ్జర్వ్ చేశాను. అప్పుడు మీడియాతో పాజిటివ్, అప్పుడు మీడియాతో పాజిటివ్ అయింది. అది అలా ఇవాళ ఆల్తరాలు చాలా మంది వెళ్ళారు. అదే ఒక పాజిటివ్ తీసుకుందాం మనం. మామూలుగా మీకు ఇప్పుడు సప్తసాగర్ దాచేలో లాంటి సాడ్ సినిమాలు నచ్చమంటారు కదన్నా, అది ఎందుకు నచ్చవు మీకు? నాది ఒకటే ప్రిన్సిపల్, లైఫ్లో ప్రతివాడికి చాలా కష్టాలు ఉంటాయి కదా. వాడి పర్సనల్ లైఫ్లో కష్టాలు లేవు అని చెప్తే మనం అది కష్టాలు లేవు అని ఏదైనా మనిషి చెప్తే ఇంకా దేవుడి కింద లెక్క ఆయన. అలాంటి దేవుళ్ళని కొంచెం పక్కన తీసి పెడితే ఎవరికైనా లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికీ అవి ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ని మర్చిపోవడానికి ఒక 2 hours థియేటర్లోకి వస్తాం. థియేటర్లోకి వచ్చినప్పుడు మ్యాక్సిమం నవ్వించడమో లేకపోతే పెద్ద హీరో సినిమా తీసినప్పుడు ఆ హైస్ ఇవ్వడంతో ఉంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు కదా. వాళ్ళని లోపలికి పిలుచుకుని కూడా మన కష్టాలు చెప్పి వాళ్ళని ఏడిపించడం ఎందుకు అని నా ఉద్దేశం. అంతే తప్పితే అవి నచ్చవు అంటే ఆ ఉద్దేశంలో నచ్చవు. అలా చూసుకుంటే జెర్సీ సినిమా ఈజ్ నాట్ ఆల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉండే సినిమా కాదు. ఇట్ ఈస్ ద హార్ట్ హిట్టింగ్ స్టోరీ ఆఫ్ అ ఫెయిల్డ్ మ్యాన్, అ ఫెయిల్డ్ క్రికెటర్. ఆ లెక్కను చూసుకుంటే ఈవెన్ దట్ ఈస్ అ స్టోరీ అబౌట్ అ సాడ్ మ్యాన్. సాడ్ మ్యాన్ కాదు, ద వే వి ఎండెడ్ గౌతమ్కి జెర్సీ సినిమా కూడా ఇది నన్ను చాలామంది నేను సప్తసాగర్ గురించి అడిగినప్పుడు అన్నారు, జెర్సీ ఎలా ఎండ్ చేశామంటే సన్ వచ్చి ఫాదర్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నాను మా నాన్న గురించి. మా నాన్న ఫైట్ చేస్తూ హెల్త్ ఇష్యూ వలన ఇలా జరిగింది మా నాన్నకి, అంతే తప్పితే మా నాన్నకి అలా జరిగిందని నేను ఎప్పుడు బాధపడలేదు. మా నాన్న ఫైట్ చేస్తూ ఇది చేసాడు, అలా ఒక ప్రౌడ్ మూమెంట్లో హ్యాపీ ఎండింగ్ చేసాం మనం దానేమో ఒక ఫెయిల్డ్ క్రికెటర్ లాగా, సక్సెస్ఫుల్ క్రికెటర్ లాగా ఇండియన్ టీమ్కి సెలెక్ట్ అయిన ఒక సక్సెస్ఫుల్ క్రికెటర్ స్టోరీ లాగానే ప్రొజెక్ట్ చేసి ఎండ్ చేసాం దాన్ని ఒక హ్యాపీ ఎండింగ్తో. సో ఆ హైతోనే బయటకు వస్తారన్న ఆడియన్స్, బాధతో కాకుండా. ఇప్పుడు అదే ఈ మధ్య చాలా ఫేమస్ అయింది, మీరు స్టోరీలో లాజిక్స్ ఇలాంటి తొక్కతో లాంటివి అవసరం లేదు అంటారు కదా. అంటే మీరు జనరల్లీ ఏ సినిమా మీ దగ్గరకు వచ్చినా, ఏ స్టోరీ వచ్చినా సరే మీరు అలాగే ఆలోచిస్తారా? లేదా మళ్ళీ ఇది ఒక పెద్ద హీరో సినిమా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేదా కొత్త యూత్ సినిమా కాబట్టి ఎక్కువ వరి అవ్వక్కర్లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మ్యాడ్ తీస్తున్నామా లక్కీ భాస్కర్ తీస్తున్నామా అనేది నాకు తెలుసు కదా. ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమాలో ఇప్పుడు స్టోరీ ఏంటి, ట్విస్ట్లు ఎలా రివీల్ అవుతున్నాయి, ఆ సస్పెన్స్ రన్ అవుతుందా లేదా, కాన్ సినిమా తీస్తున్నప్పుడు లాజిక్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా, సినిమాటిక్ లిబర్టీస్ తీస్తున్నామా లేదా, అవన్నీ ప్రాపర్గా చూసుకుంటాం. అదే మ్యాడ్ స్క్వేర్ తీస్తున్నప్పుడు అంటే ఇప్పుడు మనం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తీయట్లేదు, మనం రివీల్ చేసిన పర్లా, ఇప్పుడు ఒక ఫన్ టోన్ సినిమా తీస్తున్నాం, ఒక లాజికల్ అవసరం లేదు.